ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. 106వ కీర్తన మొదటి చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుచున్నారు. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి అని, ప్రతికూల పరిస్థితులలోనూ దేవుని స్తుతించాలి. ఒక్క రోజులో యోబు జీవితం తలకిందులైపోయింది. కానీ దేవుని స్తుతించడం మానల, అంతా కోల్పోయాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకే మహిమ కలుగునుగాక అని అన్నాడు. ఈ అనుభవం నీకుందా? పౌలు శీలలను చెరసాలలో వేసి బొండలతో బిగించి ఆ రాత్రి బాగా కొట్టారు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. ఖైదీలు వినుచున్నారు. మేలు జరిగితేనే దేవుణ్ణి స్తుతిస్తాం, మేలు జరగకపోతే దేవుణ్ణి స్తుతించం. ప్రియ సహోదరుడా, సహోదరి, భయంకర పరిస్థితి అయినా, యోర్ధాను వంటి శ్రమల, ఎరికో వంటి సమస్యలైనా సరే, మారా వంటి అనుభవం నీవు ఎదుర్కొంటున్నా సరే, నీ శత్రువులే కావచ్చు, ఎన్నో చెప్పుకోలేని పోరాటాలే కావచ్చు, అయినప్పటికీ వెనుదిరిగి చూడకు, యేసు వైపే చూడు. నీకోసమే కదా ఆయన తన్ను తాను నలిగిపోయాడు. ఆయన్నే స్తుతించు. అలసిపోయిన స్థితిలో గాలి సముద్రము ఉప్పొంగినా, ఎవరు విడిచినా సరే, నెమ్మది సంతోషము లేని బ్రతికే కావచ్చు. స్తుతించు దేవుణ్ణి. స్తుతించుట ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసిన నా దేవుడు నీ జీవితంలోనూ కార్యం చేస్తాడు. నమ్మకముంచు. ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగిపో. కృంగిపోతూ భయపడుతూ ఉంటే అపవాదికి అవకాశం ఇచ్చినట్లే. వాడికెందుకు అవకాశం ఇవ్వాలి? దేవుణ్ణి స్తుతించు, వాడే నీ యొద్ద నుండి పారిపోతాడు. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడు మన దేవుడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.